ఫస్ట్ క్వశ్చన్, కేంబ్రిడ్జి డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2024గా నిలిచిన పదం ఏది? చూడండి, కేంబ్రిడ్జి డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్గా నిలిచినటువంటి పదం మేనిఫెస్ట్ అనమాట. కేంబ్రిడ్జి డిక్షనరీ ఏదైతే ఉందో దానిలో దాదాపు 130,000 సార్లు ఈ పదం కోసం వెతకడం జరిగిందంట. 130,000 సార్లు ఈ పదం కోసం వెతకడం జరిగిందంట, మేనిఫెస్ట్ అనే పదం కోసం. అందువల్లనే ఈ ఏడాది కేంబ్రిడ్జి డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ఈ పదాన్ని ప్రకటించడం జరిగిందనమాట. ఓకే, దీనికి అర్థం ఏంటంటే కనుక నువ్వు అనుకున్నది సాధించడం ఊహించడం అనమాట. నువ్వు అనుకున్నది సాధించడం కోసం అది ఊహించడం అనమాట. దాన్ని ఆ నమ్మకంతో చేసినట్లయితే కనుక అది సంభవించేలా చేయడం, దాన్ని అదే నమ్మకంతో నువ్వు చేసినట్లయితే కనుక అది సంభవించేలా చేయడం అనే అర్థం వస్తుందంట. మేనిఫెస్ట్ అనే దానికి అర్థం అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఆ పదం గుర్తుపెట్టుకోండి సార్ మీరు. మేనిఫెస్ట్ అనే పదం ఏ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ అంటే కనుక కేంబ్రిడ్జి డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ అనమాట. అదే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి వెరీ డెమ్యూర్, వెరీ మైండ్ఫుల్, వెరీ డెమ్యూర్, DEMURA, డెమ్యూర్, వెరీ మైండ్ఫుల్, MINDFUL, మైండ్ఫుల్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది వచ్చేసి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2024 అనమాట. అదే కేంబ్రిడ్జి డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2024 అయితే కనుక మేనిఫెస్ట్. కాబట్టి రెండు కూడా చూసుకోండి, ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్, పశువులు విడుదల చేసేటువంటి అపాన వాయువుపై పన్ను విధించిన దేశం ఏది? పశువులు విడుదల చేసే అపాన వాయువుపై పన్ను విధిస్తున్న దేశం ఏదంటే కనుక అదే న్యూజిలాండ్. ఇక్కడ ఆప్షన్స్లో ఇక్కడ మీకు న్యూజిలాండ్ లేదు. దయచేసి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ న్యూజిలాండ్ అనమాట. న్యూజిలాండ్ మైండ్లో పెట్టుకోండి అందరూ కూడా, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీకు చాలా విచిత్రంగా ఉండొచ్చు, ఏంటి పశువులు విడుదల చేసేటువంటి అపాన వాయువుపై పన్ను ఏంటి అని. ఎందుకంటే కనుక ఈ పశువులు అంటే ఆవులు కావచ్చు, గొర్రెలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే కనుక మీథేన్ అనేటువంటి వాయువును విడుదల చేస్తాయి అన్నమాట. మీథేన్ అనేటువంటి వాయువును విడుదల చేస్తాయి. ఇది మామూలుగా పశువులు 3 వంతుల్లో 1 వంతు మీథేన్ వాయువును విడుదల చేస్తాయి అన్నమాట. అన్ని రకాలుగా తీసుకుంటే కనుక మీథేన్ వాయువు విడుదల అవుతుంది కదా, దాని ప్రకారం చూస్తే పశువులు ఏకంగా 3వ వంతులో 1 వంతు విడుదల చేస్తున్నాయంట. మీథేన్ వాయువు విడుదల చేస్తే నష్టం ఏమైనా ఉందంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కారణమయ్యే దాంట్లో ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్ అయితే సెకండ్ మీథేనే అనమాట. అటువంటి మీథేన్ను మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. గ్రీన్ హౌస్ ఉద్గారాల తగ్గింపులో నికర శూన్యానికి 2050 కల్లా నికర శూన్యానికి తీసుకురావాలనే ఉద్దేశంతో న్యూజిలాండ్ దేశం ఈ ప్రతిపాదన చేసిందనమాట. గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? CH4 మీథేన్ ఫార్ములా ఏంటి? CH4 అనమాట. ఇప్పుడు మనకు పశువులకు సంబంధించిన దానా, పశువులకు సంబంధించిన కొట్టాలు, ఇట్లా వీటిపైన పన్నులు కన్నా విధించినట్లయితే కనుక ఆటోమేటిక్గా ఈ పశువుల వాడకం కన్నా తగ్గిస్తారనమాట. పశువులను అంతగా ఒక రకంగా చెప్పాలంటే పశువుల సంఖ్యను తగ్గించడమే ఇది. పశువుల సంఖ్యను తగ్గించడమే దీని యొక్క ఉద్దేశం అనమాట. ఈ గొర్రెలు, పశువులు అంటే మాంసం కోసం ఎక్కువగా పెంచుతూ ఉంటారు కదా, కాబట్టి పశువులను తగ్గించాలి అనేటువంటి ఉద్దేశం మీద, మీథేన్ వాయువును తగ్గించుకోవాలనే ఉద్దేశం మీద తీసుకున్న నిర్ణయం అనమాట. ఆ ప్రతిపాదన న్యూజిలాండ్ దేశం చేసింది. న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్. న్యూజిలాండ్ దేశ భాష మావోరీ ఒకటి, ఇంగ్లీష్ ఒకటి, మావోరీ ఒకటి, మరొకటి ఇంగ్లీష్ అనమాట. న్యూజిలాండ్ దేశ కరెన్సీ డాలర్. న్యూజిలాండ్ దేశ రాజు చార్లెస్ III అనమాట. న్యూజిలాండ్ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లుక్సాన్, LUXON. లుక్సాన్. థర్డ్ క్వశ్చన్, స్టార్ ఫిష్ అనే భారీ రాకెట్ ద్వారా ఏ సంస్థ అంతరిక్షంలోకి అరటి పండును పంపినది? చూడండి, స్టార్ ఫిష్ అనేది ఒక భారీ రాకెట్ అనమాట. ఇది స్పేస్ ఎక్స్కు సంబంధించినటువంటి రాకెట్. స్పేస్ ఎక్స్ అంటే ఎలన్ మస్క్ది మనకు తెలుసు. అమెరికాలో ఎలన్ మస్క్ అనేటువంటి వ్యక్తి ఈ స్పేస్ ఎక్స్ అనేటువంటి సంస్థను ప్రారంభించాడు. అది అంతరిక్షానికి సంబంధించినటువంటి భారీ రాకెట్ని ఇప్పుడు ప్రయోగించబోతుంది అనమాట. స్టార్ ఫిష్ అనే రాకెట్ ఏకంగా 400
అడుగుల పొడవైనటువంటి రాకెట్ అన్నమాట ఇది. 400 అడుగుల పొడవైన రాకెట్ అన్నమాట. స్టార్ ఫిష్ అనే రాకెట్. దీని ద్వారా అరటి పండును ప్రయోగిస్తున్నారు అనమాట. యాక్చువల్గా ఈ రాకెట్ని ఎందుకు పంపిస్తున్నారంటే కనుక చంద్రుడిపైకి వ్యోమగాములను మరియు అంగారకుడిపైకి సిబ్బందిని చేర్చేందుకు ఈ రాకెట్ను ప్రయోగిస్తున్నారు అనమాట. ఆల్రెడీ అమెరికాలోని దక్షిణ టెక్సాస్ నుంచి దీన్ని ప్రయోగించారు. దానిలోనే ఒక అరటిపండును కూడా ఉంచి పంపించడం జరిగింది. ఏంటి అరటిపండు యొక్క పాత్ర? ఇది పోషించాల్సిన పాత్ర ఏంటంటే కనుక జీరో గ్రావిటీ శూన్య గురుత్వాకర్షణ సూచిగా పనిచేయడం ఇది పోషించాల్సిన పాత్ర అన్నమాట. వ్యోమనౌక సూక్ష్మ గురుత్వాకర్షణలోకి చేరినప్పుడు దృశ్యమానంగా ఒక వస్తువును పంపించడం జరుగుతుందన్నమాట. దృశ్యమానంగా పనిచేయడం కోసం ఒక చిన్న వస్తువును పంపిస్తారంట. అది సాధారణం అన్నమాట, అలా చిన్న వస్తువును పంపించడం. అట్లా ఇప్పుడు స్టార్ ఫిష్ అనే రాకెట్లో ఈ అరటిపండును ఉంచి పంపిస్తూ ఉన్నారనమాట. ఇంతవరకు ఏ రాకెట్లో కూడా అరటిపండును ఉంచి పంపించలేదు. ఫస్ట్ టైం ఒక అరటిపండును ఉంచి పంపిస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. క్వశ్చన్ నెంబర్ 4. ఐసీసీచే అరెస్ట్ వారెంట్ జారీ చేయబడిన బెంజమిన్ నెతన్యాహు ఏ దేశ అధ్యక్షుడిగా ఉండెను? చూడండి, ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుచే అరెస్ట్ వారెంట్ జారీ చేయబడింది అనమాట. ఎవరికంటే కనుక ఓకేనా, మన ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహుకి. మనందరికీ తెలుసు ఇజ్రాయెల్కు పాలస్తీనాకు మధ్య జరుగుతున్న యుద్ధం. పాలస్తీనాలోని హమాస్ మిలిటెంట్లు ఆపరేషన్ అల్ అక్సా అనే ఆపరేషన్ ద్వారా ఇజ్రాయెల్పై దాడి చేస్తే ఇజ్రాయెల్ వాళ్ళు ఆపరేషన్ ఐరన్ స్పోర్డ్ పేరుతో హమాస్ మిలిటెంట్లపైకి దాడి చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ రెండు ఆపరేషన్స్ గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఆపరేషన్ అల్ అక్సా ఒకటి, ఆపరేషన్ ఐరన్ స్పోర్డ్ ఒకటి. ఆపరేషన్ అల్ అక్సా అంటే కనుక పాలస్తీనాలోని హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడి. ఆపరేషన్ ఐరన్ స్పోర్డ్ అంటే కనుక ఇజ్రాయెల్కు చెందినటువంటి వాళ్ళు పాలస్తీనాలోని హమాస్ మిలిటెంట్లపై దాడి అనమాట. ఈ క్రమంలో భాగంగా ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఇప్పుడు ఇజ్రాయెల్ దేశ అధ్యక్షుడైనటువంటి బెంజమిన్ నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, ఓకేనా. ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కూడా ఉంటుంది. అది కాదు, ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఉంది. 2002లో ఏర్పడింది. ప్రధాన కార్యాలయము నెదర్లాండ్లోని ది హేగ్లో ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. ఓకేనా, రైట్. క్వశ్చన్ నెంబర్ 5. 36వ ఏషియా పసిఫిక్ ఆర్థిక సహకార కూటమి 2024 సదస్సు ఎక్కడ నిర్వహించబడినది? చూడండి, 36వ ఏషియా పసిఫిక్ ఎకనమిక్ కోఆపరేషన్ అనమాట, అపెక్ అంటారనమాట. ఏషియా పసిఫిక్ ఎకనమిక్ కోఆపరేషన్ అపెక్ అంటారు. దీని యొక్క సదస్సు ఎక్కడ జరిగింది? ఏడాదంటే పెరూలో జరిగింది. పెరు. ఇందులో 21 దేశాలు, ఈ కూటమిలో 21 దేశాలు ఉంటాయన్నమాట. ఇది ఎప్పుడు ఏర్పడింది ఈ కూటమి అంటే కనుక, అపెక్ అనేటువంటి కూటమి ఎప్పుడు ఏర్పడింది అంటే మాత్రం 1989లో ఏర్పడింది. ప్రధాన కార్యాలయం సింగపూర్లో ఉందన్నమాట. 1989లో ఏర్పడిన ఇది ప్రధాన కార్యాలయం సింగపూర్లో కలిగి ఉంది. 21 దేశాల సభ్యత్వాన్ని కలిగి ఉంది. ఆసియా పసిఫిక్ ఇక్కడ ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో అవి ఓకేనా ఎకనమిక్గా బాగా డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఈ కూటమి ఏర్పాటు చేయబడిందనమాట. పోయిన ఏడాది అమెరికాలో జరిగింది, ఏడాది ఒకటి ఎక్కడంటే కనుక పెరూలో జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, ఏ దేశంలో? పెరు దేశంలో. పెరు అంటే కనుక మనకి దక్షిణ అమెరికా ఖండం. ఏ ఖండం? దక్షిణ అమెరికా ఖండంలో అనమాట. క్వశ్చన్ నెంబర్ 6. భూగర్భ జలాల అనుమతుల కోసం జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పోర్టల్ ఏది? భూగర్భ జలాల అనుమతుల కోసం
జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పోర్టల్ భూ నీర్ అనమాట. ఆప్షన్ 2 భూ నీర్ గుర్తుపెట్టుకోవాలి. సిఆర్ పాటిల్ జలశక్తి మంత్రిత్వ శాఖ మంత్రి సిఆర్ పాటిల్ గారు ఈ పోర్టల్ను ప్రారంభించడం జరిగిందనమాట. కేంద్ర జలశక్తి ప్రాధికార సంస్థ ఈ పోర్టల్ను రూపొందించింది. కేంద్ర జలశక్తి ప్రాధికార సంస్థ ఏదైతే ఉందో అది పోర్టల్ను రూపొందిస్తే మంత్రి సిఆర్ పాటిల్ దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. భారతదేశంలో ఈ భూగర్భ జలాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క వాడకాన్ని మరింత నియంత్రించే ఉద్దేశంతో ఈ పోర్టల్ను రూపొందించడం జరిగిందనమాట. భూగర్భ జలాల వాడకాన్ని నియంత్రించేటువంటి ఉద్దేశం అన్నమాట. కానీ దాని ఉద్దేశంతోనే ఈ పోర్టల్ అనేటువంటి తయారు చేయబడింది. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. పోర్టల్ నేమ్స్ కూడా అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్స్లో, కాబట్టి ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 7. 2050 నాటికి భారతదేశంలో ఎంతమంది చిన్నారులు ఉంటారని యూనిసెఫ్ నివేదించినది? చూడండి, యూనిసెఫ్ నివేదికలో భాగంగా భారతదేశ చిన్నారుల గురించి మాట్లాడిందనమాట. 2050 నాటికి భారతదేశంలో 35 కోట్ల మంది చిన్నారులు ఉంటారని చెప్పింది. అంతేకాదు వాతావరణ మార్పుల వలన పర్యావరణ సమస్యలు ఎదుర్కొంటారు ఆ చిన్నపిల్లలని కూడా వెల్లడించిందనమాట. కాబట్టి ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి సూచనలు చేసిందనమాట. యూనిసెఫ్ అంటే చిన్నపిల్లలకు సంబంధించిన సంస్థనే కదా. కాబట్టి భారతదేశంలో 2050 నాటికి 35 కోట్ల మంది చిన్నారులు ఉంటారని చెప్పడమే కాదు, ఈ వాతావరణ మార్పుల వల్ల పర్యావరణ ప్రమాదాలకు గురవుతారు వాళ్ళందరూ కూడా అని చెప్పి ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి వాటికి సూచనలు చేయడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, యూనిసెఫ్ నివేదికలో భాగంగా వెల్లడించిన అంశం ఇది. యూనిసెఫ్ పూర్తి పేరు యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. యూనిసెఫ్ ఏర్పడిన సంవత్సరం 1946. యూనిసెఫ్ ఏర్పడిన సంవత్సరం 1946. యూనిసెఫ్ ప్రధాన కార్యాలయం న్యూయార్క్, అమెరికా. యూనిసెఫ్ ప్రధాన కార్యాలయం న్యూయార్క్, అమెరికా. యూనిసెఫ్ ప్రస్తుత చైర్మన్ క్యాథరిన్ రస్సెల్ అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 8. భారత రాజ్యాంగం యొక్క ఎన్ని రూపాయల వెండి నాణ్యమును విడుదల చేయబోతూ ఉన్నారు? చూడండి, భారత రాజ్యాంగం ఆమోదించబడి 75 ఏళ్ళు పూర్తయిందనమాట. నవంబర్ 26 వస్తే కనుక 75 సంవత్సరాలు అనమాట. 1949 నవంబర్ 26 భారత రాజ్యాంగం ఆమోదించబడినటువంటి తేదీ అనమాట. కాబట్టి 75 రూపాయల నాణ్యాన్ని విడుదల చేయాలని ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందనమాట. ఈ నాణ్యం గురించి మనం తెలుసుకుంటే దీని బరువు 35 గ్రాముల బరువు. ఈ 35 గ్రాముల బరువు ఉండే ఈ 75 రూపాయల నాణ్యము 50% వెండి, 40% రాగి, 5% నికెలు, 5% జింకు. మళ్ళీ చెప్తున్నా, చాలా ఇంపార్టెంటు. 50% వెండి, 40% రాగి, 5% నికెలు, 5% జింకును కలిగి ఉంటుందన్నమాట నాణ్యం. అదేవిధంగా ఈ నాణ్యం పైన పై వైపున కింది వైపున 75 రాజ్యాంగ వసంతోత్సవం అని రాయబడి ఉంటుందంట. దేవనాగరి లిపిలో మరియు ఇంగ్లీష్ భాషలో. దేవనాగరి లిపి ఇంగ్లీష్ భాషలో రాయబడి ఉంటుందంట. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 1949 ఇయరు 2024, ఇప్పుడు 75 ఏళ్ళు పూర్తి చేసుకుంటూ ఉంది కాబట్టి 2024, ఈ 2 సంవత్సరాలు కూడా ముద్రించబడి ఉంటాయన్నమాట. 1949లో ఆమోదించబడింది కదా, అప్పుడు ఇయరు 2024కు 75 ఏళ్ళు పూర్తయింది కాబట్టి ఈ ఇయర్ 2 కూడా ముద్రించబడి ఉంటాయన్నమాట నాణ్యం పైన. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నైన్త్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు బెంచ్ ఎక్కడ ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపారు? చూడండి, ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు బెంచ్ చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఎక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయబోతూ ఉన్నారంటే కనుక ఆన్సర్ కర్నూలు. మనకు హైకోర్టు ఉంది ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ, అమరావతి హైకోర్టు మనందరికీ తెలుసు.
ఇది హైకోర్టు బెంచ్ అనమాట. హైకోర్టు బెంచ్ వచ్చేసి కర్నూలు అనమాట. అమరావతి హైకోర్టు 2019 జనవరి 1 ఏర్పడింది. 2019 జనవరి 1 ఏర్పడింది. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ అనగా అమరావతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ధీరజ్ సింగ్ ఠాగూర్ గారు ఉన్నారన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కోకా సుబ్బారావు మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అప్పుడు మనకి హైకోర్టు ఎక్కడ ఉండేది అంటే కనుక గుంటూరులో ఉండేది. రాజధాని కర్నూలు, గుంటూరులో హైకోర్టు ఉండేదన్నమాట. తర్వాత 1956 నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత హైదరాబాదు హైకోర్టు ఏర్పాటు చేయడం జరిగిందనమాట. కాబట్టి 1956లో మనకి హైదరాబాద్ హైకోర్టు ఏర్పడింది. తర్వాత రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు అమరావతి హైకోర్టు కొత్తగా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి కాస్త. నా హైకోర్టు అనేది దేశంలో మొట్టమొదటి హైకోర్టు కలకత్తా హైకోర్టు 1862 కలకత్తా హైకోర్టు అనమాట. రెండవ హైకోర్టు బాంబే హైకోర్టు 1862. మూడవ హైకోర్టు మద్రాస్ హైకోర్టు 1862. నాలుగవ హైకోర్టు అలహాబాద్ హైకోర్టు 1866 అనమాట. 1966లో ఢిల్లీ హైకోర్టు ఏర్పడింది అనమాట. 1966లో 1956లో హైదరాబాద్ హైకోర్టు ఏర్పడింది. తెలంగాణలో హైదరాబాద్ అంటే ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు అనమాట. హైదరాబాద్ హైకోర్టు ఏర్పడింది. ఎప్పుడు 1956 అనమాట. 2019లో అమరావతి హైకోర్టు ఏర్పడింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన మొట్టమొదటి హైకోర్టు గౌహతి హైకోర్టు అస్సాంలో ఉంటుంది. 1948 ఏర్పడింది. గౌహతి హైకోర్టు అస్సాము 1948లో ఏర్పడింది. గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా హైకోర్టులు మనకు భారతదేశంలో 25 హైకోర్ట్స్ ఉన్నాయన్నమాట. మొత్తం ఎన్ని హైకోర్టులు ఉన్నాయి? 25 హైకోర్ట్స్ ఉన్నాయన్నమాట. అతిపెద్ద హైకోర్టు ఏదంటే కనుక అలహాబాద్ హైకోర్టు ఉత్తరప్రదేశ్. అతి ఎక్కువ రాష్ట్రాలు ఏ హైకోర్టు పరిధి కిందకి వస్తాయంటే మాత్రం గౌహతి హైకోర్టు పరిధి కిందకి వస్తాయన్నమాట. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న ఈ హైకోర్టులకు 4 రాష్ట్రాలు ఉంటాయి. ఒకటి అస్సాం, మిజోరాం, ఓకేనా. అదేవిధంగా అస్సాము, మిజోరాము, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, ఈ 4 రాష్ట్రాలు గౌహతి హైకోర్టు పరిధి కిందకి వస్తాయన్నమాట. గౌహతి హైకోర్టు అస్సాంలో ఉంది. కాస్త హైకోర్టుల గురించి మనం చూసుకోవాలి. పాలిటీలో హైకోర్టుల గురించి ఉంటుంది కదా మనకి. సుప్రీంకోర్టు గురించి, హైకోర్టు గురించి మనం చూసుకోవాలన్నమాట ఖచ్చితంగా. లాస్ట్ క్వశ్చన్, ఆసియా మహిళల హాకీ ఛాంపియన్షిప్ ట్రోఫీ విజేతగా నిలిచిన దేశం ఏది? చూడండి, ఆసియా మహిళల హాకీ ఛాంపియన్షిప్ ట్రోఫీ విజేతగా నిలిచిన దేశం భారతదేశం. భారతదేశము చైనాపై ఫైనల్లో విజయం సాధించడం జరిగిందనమాట. మొత్తం ఈ ఆసియా మహిళల హాకీ ఛాంపియన్షిప్ ట్రోఫీలో 6 టీంలు పాల్గొన్నాయి. ఫైనల్కు భారతదేశము చైనా చేరడం జరిగింది. భారతదేశం విజేతగా నిలిచింది, చైనా రన్నర్గా నిలిచిందనమాట. నవంబర్ 11వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు ఈ పోటీలు జరిగాయన్నమాట. మన భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది ఈ ఏడాది. భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో రాజ్గిర్లో జరిగినాయి. రాజ్గిర్రు అక్కడ టాప్ స్కోరర్గా మన భారతీయురాలైనటువంటి దీపిక, అదే బెస్ట్ ప్లేయర్గా కూడా దీపికానే బెస్ట్ ప్లేయర్గా టాప్ స్కోరర్గా 11 గోల్స్ చేసిందనమాట. టాప్ స్కోరర్ అయినటువంటి ఈ దీపిక ఎన్ని గోల్ చేసిందంటే 11 గోల్ చేసిందనమాట. కాబట్టి విన్నర్ రన్నర్ నోట్ చేసుకోండి. విన్నర్ ఇండియా, రన్నర్ వచ్చేసి చైనా. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనీసం వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.